ఇప్పుడు మనం ఎప్పుడా అని ఎదురు చూసేటువంటి మన ప్రియతమ తండ్రి గారైన జైశాలి పిడి సుందర్రావు గారి మంచి మాటలు, బంగారు మాటలు, మూటలు, గోల్డెన్ వర్డ్స్ వినబోతున్నాం. వినబోయే ముందు జాన్సన్ విక్టర్ గారు ఆయన పాటల గురించి ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చారు. లేరు, పరలోకం నుంచి స్క్రీన్ మీద వర్చువల్గా చూద్దాం. పరదైస్ నుంచి వర్చువల్గా చూసి అనంతరం జయశాలి గారి పరిచయం అనంతరం డాడీ గారు మాట్లాడతారు. చూపించండి. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా క్రైస్ట్ చర్చ్ నందు ప్రతి సంవత్సరం విడుదలవుతున్నటువంటి జైశాలి సాంగ్స్, దేవుడు జైశాలి గారికి ఇచ్చినటువంటి మహాజ్ఞానం, ఆ జ్ఞానాన్ని పాటలుగా మంచి స్వరాలు సమకూర్చి ఎన్నో సాంగ్స్ మనం అందరికీ అందిస్తాం. పిల్లరా, ఈ పాటల విషయంలో మరి ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మరి మ్యూజిక్ పరంగా కానీ, లిరిక్స్ కానివ్వండి, మరి ట్యూన్స్ కానివ్వండి, అన్ని బ్రహ్మాండంగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇలాంటి ఈ సాంగ్స్ విషయంలో బైబిల్ చెప్పినటువంటి ఒక మంచి విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము మొదటి వచనంలో మొట్టమొదటిసారిగా పాటలు సమకూర్చినటువంటి మోషే, ఆయన రచించినటువంటి పాట, అది ఇశ్రాయేలీయులకు నేర్పించినటువంటి పాట. వారు పాడినటువంటి పాటను దేవుడు మరి నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో రాసి దేవుడు ఈ పాటని ఈ యావత్తు ప్రపంచానికి బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. అంటే దేవుడు ఈ పాటల విషయంలో మోషే ఆనాడు రాసినటువంటి కీర్తనలో నిర్గమకాండము 15వ అధ్యాయము మొదటి వచనంలో మోషే గారు రాసినటువంటి ఒక పాట. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడి యెహోవాను గూర్చి గానం చేశారు. ఈ పాటలో మోషే ఏమని రాశారంటే, ఆయన మిగులు అతిశయించి జయించను, గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడవేశాను. ఇందులో ఏమని ఆయన పాట రాశారంటే, ఫరోకున్నటువంటి గుర్రాలు, ఫరోకున్నటువంటి రౌతులను మరి ఆ రోజు ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేసి నాశనం చేశాడు అని, దేవుడు అతిశయించాడు, జయించాడు అని జరిగినటువంటి ఒక సంఘటనను మోషే గారు కీర్తన రాసి పాటగా దాన్ని చేసి ఇశ్రాయేల్ అందరికి నేర్పించారట. ఆ రోజు మోషే రాసినటువంటి ఆ పాట అది ఈ రోజు వరకు యావత్తు ప్రపంచానికి బైబిల్లో దేవుడు రాసి పొందుపరిచి యావత్తు ప్రపంచానికి అందించాడు. అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పాటలను షేర్ చేసింది దేవుడని మర్చిపోకండి. పాటలు వినడమే కాదండి, అది ఒక మంచి పాట అయినప్పుడు, దేవుని ఉద్దేశం గురించినటువంటి పాట అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం షేర్ చేయాలి. నిర్గమకాండంలో ఆ రోజు మోషే చేసినటువంటి ఆ కీర్తన, రాసినటువంటి కీర్తన మరి దేవుడు ఈ యావత్తు ప్రపంచానికి ఈనాటి వరకు బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి ఎన్ని బైబిల్ ముద్రించినా అందులో ఈ పాటను గురించి మరి వ్రాయబడి ఉందంటే, ప్రియమైన దేవుని పిల్లరా, పాటలు షేర్ చేయాలి. కనుక ప్రియులారా, ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండమైనటువంటి పాటలు మనం చేసాం. అన్ని మంచి మంచి ట్యూన్స్ తో మనం ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నాం. ఈ పాటల విషయంలో ఎందరో సహకరించారు, ఎందరో హెల్ప్ చేశారు. చాలా మంది సాంగ్స్ కూడా చాలా విపరీతమైనటువంటి డబ్బులు మేము బాగా ఖర్చు పెట్టాం. ప్రియులారా, మరి ఈ సంవత్సరం కూడా ఒక మంచి పాటలు వస్తున్నాయి. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే, సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి వినిపించండి. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఆత్మీయులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ పాటలన్నీ కూడా మీరు షేర్ చేయండి. దేవుడిచ్చినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక పదార్థాలతో తీసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ దేవుడివి. అందుకే దేవుడు అన్నాడు, కైసరికి దేవునివి, దేవుడికి ఇవ్వండి అన్నాడు. కనుక ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని ఆయన సేవకు ఉపయోగించండి. సంగీతం వాయించుకోవడానికి చాలా మంది అంటారు, పొరపాటు. అది దేవుడు ఇచ్చిన, దేవుడు దేవునికి ఇమ్మన్నాడు. అంటే అందులో సంగీతం ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, సరిగమ పదనిసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కనుక ఇవన్నిటితో దేవుని గురించి గానం చేయాలి. అలాగే ఒకరికొకడు బుద్ధి చెప్పుచు హెచ్చరించేటటువంటి పాటలుగా అవి ఉండాలి అని కొలసీ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనంలో మనం చూస్తుంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్స్ వచ్చాయి. ఈ సాంగ్స్ వీడియో సాంగ్స్ అండ్ ఆడియో సాంగ్స్ మంచి అద్భుతంగా దేవుడు ఈ సంవత్సరం కూడా మనకి పాటలు ఆయనే ఇచ్చాడు. ఈ పాటలు మీ అందరూ కూడా షేర్ చేయండి.
దీనికి అందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.